హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే టెట్ అంటారు, మరియు దేశవ్యాప్తంగా జరిగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని టెట్ అంటారు అనమాట. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, అలాగే ఎవరెవరు ఈ టెట్ అయితే రాయొచ్చు, మరియు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, మరియు పేపర్ 1 కు సంబంధించి, మరియు పేపర్ 2 కు సంబంధించి, అలాగే సిలబస్ కు సంబంధించి, మరియు మీ క్వాలిఫికేషన్ కు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు ఈ టెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెప్టెంబర్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది మనకు ఇంతకు ముందు నెల, అంటే మే 10 నుంచే దీనికైతే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తున్నారు. కానీ నేను మీకు ఈ రోజు అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తాను. చాలా మందికి అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇది మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెప్టెంబర్ 2026 కు సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మీకు 11/5/2026 నుంచి 10/6/2026 వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. 10/6/2026 11:59 PM లోపల మీరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీ అని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చి 10/6/2026 11:59 PM వరకు అయితే సబ్మిట్ చేయొచ్చు. మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 6th September 2026 మీకు ఈ ఎగ్జామ్ అయితే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ఉండబోతుంది. మరియు ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 6/9/2026. పేపర్ 2 వచ్చి మార్నింగ్ షిఫ్ట్ లో అయితే ఉంటుంది, మరియు పేపర్ 1 వచ్చి ఈవినింగ్ షిఫ్ట్ లో అయితే ఉంటుంది అనమాట. టైం వచ్చి మీకు 9:30 AM to 12 PM వచ్చి పేపర్ 2 ఉంటుంది. 2:30 PM to 5 PM పేపర్ 1 అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంక్రీజెస్ ద ఎగ్జామ్ మే బి ఆల్సో బి కండక్టెడ్ ఆన్ 5th September 2026 సాటర్డే అనమాట. మీకు ఒకవేళ క్యాండిడేట్స్ ఎక్కువ మంది అప్లై చేస్తే 5th September 2026 రోజు కూడా ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయినా మనము టెట్ వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అని క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ టెట్ September 2026 ఆన్లైన్ త్రూ టెట్ వెబ్సైట్ అనమాట. ctet.nic.in అని వెబ్సైట్ లో అయితే మీరు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. లేదంటే www.cbse.gov.in లో కూడా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. మరియు ఈ టెట్ కి కావాల్సిన ద క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ టెట్ ఈజ్ రిక్వైర్డ్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుని టు సాటిస్ఫై ఎలిజిబిలిటీ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని, అలాగే ద క్యాండిడేట్ షుడ్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ కేర్ఫుల్లీ అని కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు బిఫోర్ అప్లైయింగ్ ఫర్ దిస్ టెట్ యూ నీడ్ టు చెక్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అనమాట. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు 1 or more అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తే మీ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ అనమాట. అలాగే మెథడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చి ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అయితే ఉండదు అనమాట. ఇందులో మీరు cbse.gov.in లోకి అయితే వెళ్ళి అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేసి తర్వాత ప్రింట్అవుట్ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. అలాగే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అని మనకు అథెంటికేషన్ ఫామ్ అని మీరు నేమ్ అలాగే ఇతర డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఫామ్ అయితే
ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ ఇమేజెస్ వచ్చి మీకు ఫోటో అయితే 10 to 100 KB లోపల అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 3 to 30 KB లోపల మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి మీకు ఓన్లీ పేపర్ 1 కి అయితే మీకు 1000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. లేదంటే పేపర్ 2 కి 1000 రూపాయలు ఉంటుంది. జనరల్ లేదా ఓబీసీ నాన్ క్రిమి లేయర్ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి 500 రూపాయలు అయితే పేపర్ 1 కి మరియు పేపర్ 2 కి కూడా 500 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే 500 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఇతర తర్వాత ఈ 2 పేపర్లు రాయాలనుకున్న వాళ్ళకి 1200 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి. అలాగే ఎస్సీ ఎస్టీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి 2 పేపర్లు రాయాలనుకుంటే 600 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే మీరు ఆ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డౌన్లోడింగ్ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మీరు ఆ కన్ఫర్మేషన్ పేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని కొన్ని డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే కరెక్షన్స్ సంబంధించి కూడా మీరు అప్లై చేసిన తర్వాత ఒక కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కానీ అది పూర్తిగా సీటెట్ దానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఎటువంటి కరెక్షన్స్ అవి వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదనమాట. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడే కరెక్ట్ గా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ద డేట్స్ ఫర్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ విల్ బి అవైలబుల్ ఆన్ సీటెట్ వెబ్సైట్ అనమాట. మీకు సీటెట్ వెబ్సైట్ లో డేట్స్ అయితే తర్వాత అప్డేట్ చేస్తారు, ఎప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లాంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని మీకు సీటెట్ ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా మీకు డౌట్స్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాల్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ చేసినా మీకు రెస్పాండ్ అయితే అవుతారనమాట. ఇక్కడ అన్ని డీటెయిల్స్ కి సంబంధించి మీరు ఈమెయిల్ ఐడి మరియు మీ పర్సనల్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యూచర్ రెఫరెన్స్ కూడా దాన్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా వాడుకునే మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడినే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కంటెంట్స్ అని కొన్ని స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే అతర లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ మరియు ఎగ్జామినేషన్ సెంటర్, సి అడ్మిట్ కార్డ్ లాంటి డీటెయిల్స్ అయితే ఒక్కొక్క పేజ్ లో అయితే మీరు చూడొచ్చు అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఎవరికి బ్రీఫ్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పైన డీటెయిల్స్ అయితే పూర్తిగా అవే డీటెయిల్స్ అయితే మీకు సరిపోతాయి, కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ లాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 6th అయితే మార్నింగ్ పేపర్ 2, అలాగే పేపర్ 1 ఆఫ్టర్నూన్ ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. అలాగే మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ మోడ్ లోనే అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ చూపించాను మీకు. ఎలిజిబిలిటీ వచ్చి ఎవరైతే 1 to 5th క్లాసెస్ కి మీరు చదువు చెప్పాలనుకున్న వాళ్ళకి మీకు కావాల్సింది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే సరిపోతుంది అనమాట. ఇంటర్ ప్లస్ టీటీసీ చదివినా, లేకుంటే డిఎడ్ డిఎల్ఈడి చదివిన డిప్లొమా ఇన్ ఈఎల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు, అలాగే టీటీసీ చదివిన వాళ్ళకి ఈ ఇంటర్ తర్వాత ఈ 1 to 5th క్లాసెస్ కి పేపర్ 1 కి అయితే అది సరిపోతుంది ఆ ఎలిజిబిలిటీ. అలాగే మనకు 6th నుంచి 10th వరకు చెప్పాలనుకున్న వాళ్ళకి మనకు డిగ్రీ ప్లస్ బిఈడి అయితే చేసి ఉండాలి. అది పేపర్ 2 కి సంబంధించిన ఎలిజిబిలిటీ అనమాట. ఈ 2 ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఏదైతే ఇతర స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద సి టెస్ట్ అని మనకు చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆల్టర్నేటివ్స్ అవుట్ ఆఫ్ విచ్ వన్ ఆన్సర్ విల్ బి మోస్ట్ అప్రాప్రియేట్, ఈచ్ క్యారింగ్ 1 మార్క్ అండ్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ మాత్రమే క్యారీ చేస్తుంది, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. దేర్ విల్ బి 2 పేపర్స్ ఆఫ్ సీటెట్ అనమాట. ఇందులో పేపర్ 1 విల్ బి పర్సన్ హూ ఇంటెన్స్ టు బి టీచర్ ఫర్ క్లాసెస్ 1 to 5 ఉన్న వాళ్ళకి పేపర్ 1 అయితే రాయాల్సి ఉంటుంది. మరియు పేపర్ 2 వచ్చి ఎవరైతే 6th 8th క్లాసెస్ కి టీచర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే ఈ 6th పేపర్ 2 అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. మరియు ఈ సీటెట్ రాయడం వలన ఏదైతే కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, లేకుంటే నవోదయ విద్యాలయ సమితిలో కానివ్వండి, లేకుంటే ఇతర ప్రైవేట్ స్కూల్స్ చాలా వరకు సీటెట్ ఎలిజిబిలిటీని అయితే మీకు కన్సిడర్ అయితే చేస్తాయి. కాబట్టి ఈ సీటెట్ రాస్తే మీరు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి, లేకుంటే మనకు నవోదయ విద్యాలయ సమితిలో కానివ్వండి, అలాగే కొన్ని సెంటర్ ప్రైవేట్
స్కూల్స్ లలో ఈ సీటెట్ ఎలిజిబిలిటీని తీసుకుంటారు కాబట్టి మీరు అందులో అయితే జాబ్ అయితే పొందేదానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ సీటెట్ అనేది ఈ టీచర్స్ ఎవరైతే హూ వాంట్ టు బి టీచర్స్ విత్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ దే మస్ట్ అటెండ్ ఫర్ దిస్ సీటెట్ అనమాట. ఏ పర్సన్ హూ అటెండ్స్ టు intends to be a teacher for both levels, class 1 to 5 and class 6 to 8 will have to appear in both papers అనమాట. పేపర్ 1 అండ్ పేపర్ 2 అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 కు సంబంధించి సిలబస్ అయితే చూద్దాము. 2.5 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని కంపల్సరీ ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. 30 MCQs ఉంటాయి, 30 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ కంపల్సరీ చేయడం జరిగింది, 30 MCQs 30 మార్క్స్. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి 30 క్వశ్చన్లు 30 మార్కులు. అలాగే లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2 వచ్చి 30 మార్కులు మీకు 5 సెక్షన్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 150 క్వశ్చన్లు 150 మార్కులు, 2.5 hour టైం అయితే మీకు ఉంటుందన్నమాట. మరియు ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి కోడ్ నంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు 2 లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. తెలుగు 18th కోడ్ నంబర్ అయితే ఉంది. తెలుగు మరియు హిందీని అయితే మాక్సిమం మనం అయితే ప్రిఫర్ చేస్తాం కాబట్టి తెలుగు హిందీకి సంబంధించి 18 మరియు 2 అయితే మనకు కోడ్ నంబర్స్ అయితే ఉన్నాయి. ఇది పేపర్ 1 కు సంబంధించిన సిలబస్ డీటెయిల్స్. అలాగే పేపర్ 2 కు సంబంధించి 6 to 8 ఎలిమెంటరీ స్టేజ్ ఫర్ 6 to 8 అనమాట. ఇందులో 2.5 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ కి 60 MCQs ఉంటాయి, 60 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ వాళ్ళకి 60 MCQs 60 మార్క్స్ అయితే ఉంటుంది. మరియు లాంగ్వేజ్ 1 30 MCQs 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 2 30 MCQs 30 మార్క్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉండదు. అది మనకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ మరియు 2.5 hour టైం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా లాంగ్వేజెస్ అయితే కంపల్సరీ కాబట్టి తెలుగు హిందీ, లేకుంటే మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చి ఉంటే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మరియు లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ మెయిన్లీ ఆన్ బైలింగ్వల్ లో ఉంటుంది, హిందీ మరియు ఇంగ్లీష్ లో అయితే ఉంటుంది అనమాట. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ అవార్డ్ అండ్ అవార్డ్ ఆఫ్ సీటెట్ సర్టిఫికేట్ వచ్చి మీరు 60% మార్క్స్ అయితే పొందవలసి ఉంటుంది. అంటే 90 మార్క్స్ వస్తేనే మీరు ఇందులో క్వాలిఫై అయినట్టు అనమాట. అంటే 150 మార్క్స్ కి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇందులో అయితే క్వాలిఫై అయినట్టు చెప్తారు. మరియు ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర పర్సన్స్ కి కొంచెం తక్కువ అయితే క్వాలిఫికేషన్ సినారియో అయితే తక్కువగా అయితే ఉంటుంది. ఇంకొక 5% అలా 85 నుంచి 80 మార్క్స్ వస్తే వాళ్ళైతే క్వాలిఫై అయితే అవుతారనమాట. అలాగే అప్లికబిలిటీ ఇక్కడ సీటెట్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. నేను అప్పుడే చెప్పినట్టు కేంద్రీయ విద్యాలయ, అలాగే నవోదయ విద్యా సమితి మరియు సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ లో ఈ సీటెట్ అనేది ఖచ్చితంగా మాండేటరీ అయితే చేశారు. సీటెట్ మే ఆల్సో అప్లై టు ద అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ హూ మే ఎక్సర్సైజ్ ద ఆప్షన్ ఫర్ కన్సిడరింగ్ సీటెట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు స్టేట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారా, స్టేట్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే అక్కడ ఇచ్చే నోటిఫికేషన్ బట్టి మనకు తెలంగాణ డిఎస్సి కానివ్వండి, స్టేట్ డిఎస్సి కానివ్వండి, ఇక్కడ పెట్టే టెట్ల మీద అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ దిస్ సీటెట్ సర్టిఫికేట్ ఈజ్ లైఫ్ లాంగ్ అనమాట. మీరు ఎన్నిసార్లు అయినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్స్ సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ సిటీస్ అయితే మనకు ఇవ్వలేదు. ద ఎగ్జామినేషన్ సిటీ టు ద అప్లికెంట్స్ విల్ బి అలాటెడ్ బై సిబిఎస్ఈ ఆన్ ర్యాండమ్ బేసిస్ లో మీకైతే ఆ సిటీని అయితే మీకు కేటాయిస్తారు. అంటే మీరు అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు మీకు దగ్గరలోనే ఉన్న ఆ ఎగ్జామ్ సిటీనే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ అడ్మిట్ కార్డ్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ అవుతుందో అన్నది డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అది మనము ఆన్లైన్ లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ 7:30 కల్లా పేపర్ 2 ఎగ్జామ్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే 12:30 PM వరకు అయితే ఆ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరియు 9:30 AM ఫర్ పేపర్ 2 ఇన్ ద మార్నింగ్, ఆఫ్టర్ 2:30 PM పేపర్ 1 అనమాట. ఇది ఎగ్జామ్ టైమింగ్స్ అవి ఇవి. 7:30 లోపల మీరు ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరియు దీనికి 12:30 లోపల మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట పేపర్ 1 కి. ప్రొసీజర్ ఫర్ కండక్ట్ ఆఫ్
ఎగ్జామినేషన్ వచ్చి మనకు క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ గో త్రూ అపెండిక్స్ 2 అని చూపించడం జరిగింది. అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మీకు 1000 రూపాయలు అయితే నేను ముందే చెప్పాను. వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు రీచెక్ మరియు రీవాల్యుయేషన్ ఇతర డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకుని ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ అండ్ మార్క్ షీట్ వచ్చి మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీరు సక్సెస్ఫుల్ గా ఈ సీటెట్ లో క్వాలిఫై అయితే మీకు డిజిలాకర్ అకౌంట్ లో కూడా ఇదైతే సేవ్ అయితే అవుతుంది. మీరు ఎప్పుడైనా దాన్ని అయితే ఒరిజినల్ మాక్సిమం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే ఆఫ్ స్కానర్డ్ ఆఫ్ ఓఎంఆర్ షీట్ ఆన్సర్ కీ అని మనకు చూపించడం జరిగింది. 1000 రూపాయలు అయితే మీరు పే చేస్తే మీరు అప్లై చేసిన టోటల్ ఓఎంఆర్ స్కానర్డ్ కాపీని అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సిలబస్ వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి మీకు ప్రైమరీ స్కూల్ చైల్డ్ ఇక సిలబస్ అయితే మీరు ఒకసారి గమనించవచ్చు. మీకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అయినప్పటికీ మీరు ఇక్కడ సిలబస్ అయితే ఒకసారి చూడొచ్చు అనమాట. మ్యాథమెటిక్స్ సంబంధించి, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి సంబంధించి, మరియు లాంగ్వేజ్ 1 కి సంబంధించి, మరియు లాంగ్వేజ్ 2 కి సంబంధించిన సిలబస్ అయితే మీరు చూడొచ్చు. అలాగే పేపర్ 2 కి సంబంధించిన సిలబస్ ను కూడా మీరైతే చూడొచ్చు అనమాట. సెకండ్ క్లాస్ ఏదైతే 6th క్లాస్ టు 8th క్లాస్ కి టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ సిలబస్ అయితే చూడొచ్చు. ఇది మరియు ప్రొసీజర్ ఫర్ ఫాలోడ్ డ్యూరింగ్ కండక్ట్ ఆఫ్ సీటెట్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అయితే ఎగ్జామ్ సెంటర్ లో అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ మరియు మీరు ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ని అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మీరు దాంట్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ హాల్లోకి అయితే మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది. మరియు అన్ఫేర్ మీన్స్ అని చెప్పి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడితే మీకు మీ మీద జరిగే ఎఫెక్ట్స్ ఏముంటాయి అన్నది అన్ఫేర్ మీన్స్ అని మనకి ఇక్కడ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని అయితే డీబార్ అయితే చేసేదానికి అవకాశం ఉంది. మరియు ఓఎంఆర్ షీట్స్ ఏదైనా చింపినా మిమ్మల్ని అయితే తర్వాత దాన్ని అయితే ఎవాల్యుయేషన్ అయితే చేయరు. కాబట్టి మిమ్మల్ని కొద్ది రోజులు మళ్ళీ ఎగ్జామ్ రాయనీయకుండా బ్యాన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సీటెట్ కి సంబంధించిన ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి, ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వాటిని అయితే చూసి కరెక్ట్ గా అయితే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది అప్లై చేసి మీరు ఈ సీటెట్ లో క్వాలిఫై అయ్యి మంచిగా ఏదైనా టీచర్ జాబ్ పొందాలని నా వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ 2 days బిఫోర్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ అని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే సెప్టెంబర్ 3వ తేదీ నుంచి మనకు ఆన్లైన్ లో ఈ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరియు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అని మనకు అక్టోబర్ లో ఈ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకుని ఇందులో అయితే క్వాలిఫై అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు బీఈడి డిఎడ్ చదివిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.